సొంతం డబ్బులు పెట్టుకొని రూపాయి రూపాయి పోగు చేసిన నీ పైసలు ఆయన పైసలు అన్ని తీసి ఒక్కడే సినిమా తీసిరట నిజమేనా? అవును. వచ్చినాయా మరి రికవర్ అయిందా? అంటే వచ్చినాయి. వస్తాయా రావా మేము మొత్తమే డౌన్లో వెళ్ళిపోతామా అనే కాన్సెప్ట్తో అనే ఆలోచన కూడా ఇక చేయాలి దాని ఫిక్స్ అయ్యి చేసిరు ఫిక్స్ అంతే. అయిపోయినాం. అంటే నాకు కూడా ఒకటి ఏంటంటే ఆయనకి సినిమా తీయాలనేది చాలా సంవత్సరాల నుంచి ఆయనకు మైండ్లో ఉండింది. సడన్గా నేను పెళ్లి చేసుకొని నేను లైఫ్లోకి వచ్చిన అసలు మా మ్యారేజ్ మేము అంత అంత షార్ట్గా మేము అనుకోకుండా ఒక పెళ్లి జరిగింది. నా నా ఫీలింగ్ ఏంటంటే నువ్వు నీ లైఫ్లో నువ్వేమైనా అచీవ్మెంట్ చేయాలనుకుంటే నువ్వు చేయి, నేను సపోర్ట్ ఉంటా. చిన్నప్పటి నుంచి రాఖీ ఫీల్ అయ్యేది ఏంటంటే నేను కొన్ని పనులు నేను చేయాలనుకున్నా కూడా నాకు బ్యాక్ సపోర్ట్ నాకు లేక నేను చేయలేకపోయినా. కొన్ని విషయాలల్లో ఫాదర్ని కూడా ఎక్కువ అనుకుంటాడు, అరే మా నాయనే ఉంటే నేను ఈ పని నేను చేసేవాడిని, ఇక్కడ నేను ఆగిపోయేటోని కాదు. సో కొన్ని పనులు ఉంటాయి కదన్నా, నేను చెయ్యాలి, అది చేయకపోతే లైఫ్లో అయ్యో నేను ఎందుకు చేయలేకపోయినా అనేది ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫీల్ అయిపోతాం. సో నువ్వు ఆ ఫీలింగ్ నువ్వేం పెట్టుకోకు, నువ్వేం అచీవ్మెంట్ చేయాలనుకుంటున్నావో నువ్వు అది చేయి. ఇప్పుడు నేనున్నా, నువ్వు ఏం చేయాలనుకుంటే నేను సపోర్ట్గా ఉంటా. నువ్వు చెప్పినావు అన్నమాట. నీ డ్రీమ్ ఏదన్నా ఉంటే నువ్వు ఫుల్ఫిల్ చేసుకో. నాకు నా చిన్నప్పటి నుంచి నేను పెరిగిన దాంట్లో నాకున్న డ్రీమ్స్ ఏంటంటే మంచి కారు కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి. సో నా లైఫ్ నేను అక్కడి వరకే అనుకున్నా, నేను ఇంకెక్కువ నేను అనుకోలే. నేను చేసుకున్నా, నేను కలలు కన్నా నేను అవి నేను సార్ట్అవుట్ చేసుకున్నా. సో ఇప్పుడు నీ లైఫ్లో నువ్వు ఏం అచీవ్మెంట్ చేయాలనుకుంటే నువ్వు చేయి. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకు ఆ టైంలో ఖచ్చితంగా పెళ్ళైంది కాబట్టి నేను చేయలేకపోయినా, నాకు పిల్లలు వచ్చింది కాబట్టి చేయలేకపోయినా, ఆ రిగ్రెట్ నీకు వద్దు. ఏం చేయాలంటే నువ్వు అది చేసేయని చెప్పిన. నేనుంటా ఆ భరోసా ఇచ్చి పైసలన్నీ ఇచ్చిన చేసే, నువ్వు ఏం పెట్టేసినావు చేసేయని చెప్పిన. సో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది కూడా అదే అన్న. అనుకున్న పైసలు వచ్చినాయా మరి? వచ్చినాయి. అంటే మేము పెట్టి ఇబ్బంది అయితే వాళ్ళే, మేము పెట్టి అనవసరంగా లాస్ అయితే కాలే. మేము కష్టాన్ని ప్రాఫిట్ అయితే వచ్చింది. లాస్ కాలే, ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ చెప్పినా కదన్నా, మేమైతే కష్టాన్ని నమ్ముకొని అడుగు ముందుకేసినాము, ఫలితం దేవుడు ఇచ్చేసిండు.